ఏంది అన్నది బయట కూడా అందరికి ఇట్లనే చెప్తున్నా కానీ ఆ పాయింట్ ఏందో చెప్పట్లేదు. మెకానిక్ రాకీ మన విశ్వాక్ సార్ గారు తీసిన ఈ ఫిలిం రివ్యూ అయితే వీడియో చూద్దాం. నేను యాక్చువల్లీ నిన్న బిగ్ బాస్ లో చూసాను. మన విశ్వాక్ గారు ఈ మూవీ ప్రమోషన్ కి బిగ్ బాస్ లో వచ్చారు. సో నేను మర్చిపోయాను యాక్చువల్లీ మూవీ ఈ రోజు రిలీజ్ అవుతుందని. ఓకే, ఎనీవేస్ ఈ వీడియోలో అయితే విశ్వాక్ సార్ గారి ఈ మెకానిక్ రాకీ మూవీ అయితే రివ్యూ చూద్దాం. సో నాకు ఎలా అనిపించింది అంటే ఓకే బాగానే ఉంది, ఒకసారి చూసే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. బేసిక్ స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందంటే మన శ్రద్ధ శ్రీనాథ్ అండ్ మీనాక్షి చౌదరి అండ్ మన విశ్వాక్ సార్ వీళ్ళు ముగ్గురుతో వచ్చిన లవ్ స్టోరీ బాండింగ్ అనేది ఏంటి, అలా ట్రాంగిల్ లవ్ స్టోరీ అనేది ఏంటి అనేది మీరు మూవీలో అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఆపోజిట్ గా ఈ ఫాదర్ ఎమోషనల్ కూడా ఈ మూవీలో అయితే కొంచెం బ్యాలెన్స్ చేస్తారు. అది కూడా మీ ఫిలిం చూస్తారు. అది ఇంకా నేను ఎక్కువ డెప్త్ తెలుసుకోలేను. సో మీరు ఫిలిం చూస్తే అర్థమవుతుంది. మరి వర్తా కాదా ఫిలిం ని వెళ్ళి చూడొచ్చా అంటే అఫ్ కోర్స్ నేను వర్తా అని చెప్పొచ్చు. సో సెకండ్ హాఫ్ అయితే నాకు అయితే నచ్చింది అని చెప్పుకోవచ్చు. అంటే లైక్ రొటీన్ సీన్స్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ అయితే ఒక నా ఒపీనియన్ అయితే నాకు కనెక్ట్ అయింది. సెకండ్ హాఫ్ లో నార్మల్ ట్విస్ట్ కానియచ్చు, లేకపోతే ఎమోషనల్ కానియచ్చు, ఇదంతా కనెక్ట్ అయింది నాకైతే. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫిలిం ట్రైలర్ సంబంధించి మాట్లాడుకుంటే ఒకసారి ట్రైలర్ 1.0 అండ్ ట్రైలర్ 2.0 కూడా ఉంది. ఇన్ కేస్ మీరు ఈ ఫిలిం సంబంధించి అంత బజ్ లేదు కాబట్టి మీరు చూడకపోతే కనుక ఈ ట్రైలర్ అయితే చూడండి. ట్రైలర్ చూసినాక ఒక డిసైడ్ అయితే వస్తారు కాబట్టి ఆ పైన మీ పైన డిపెండ్ ఉంటుంది మూవీ స్టోరీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. ఓకేనా, అదే. అండ్ పర్ఫార్మెన్సెస్ బై గురించి మాట్లాడుకుంటే మన సునీల్ గారు భయ్య అదిరిపోయింది. ఆపోజిట్ గా మన దీంట్లో మన విశ్వక్ సేన్ గారు అండ్ ఆ సునీల్ గారితో నచ్చిన సీన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఓకే అనిపించింది, అందర్ క్యారెక్టర్స్ ఓకే అనిపించింది. మీరు మూవీ చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. అండ్ మూవీలో ఇంకో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి బ్రో అంటే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఎక్కువ అనిపించింది. మరీ ఎంత బాగుందని చెప్పలే, ఈ యావరేజ్ లో అలా అనిపించింది. సాంగ్స్ విషయానికి వచ్చేసరికి ఓకే భయ సాంగ్స్. అండ్ మూవీలో చెప్పుకోవాలంటే స్క్రీన్ పే భయ లైక్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఆ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఓకే అనిపించింది. మరీ అంత హై బడ్జెట్ అయితే కాదనిపిస్తుంది. ఇది నార్మల్ బడ్జెట్ లో మూవీ స్క్రీన్ ప్లే అయితే బాగుంటుంది. కానీ అది అంతలా మనకు అవసరం లేదు. మూవీని మాస్ ఎలిమెంట్ లో కానియచ్చు, లేకపోతే యాక్షన్ పార్ట్ లో కానియచ్చు, అండ్ అలా ఉంటే సరిపోద్ది. అండ్ డైలాగ్స్ బీంబచ్చంగా ఉన్నా పర్వాలేదు, ఒక రాక్ లాగా అని అనుకుంటే మాత్రం ఈ ఫిలిం ని వెళ్ళి చూడండి. ఇది ఫ్యామిలీకి బదులు ఫ్రెండ్స్కి కానియచ్చు, అలా యాక్షన్ పార్ట్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి కానియచ్చు నేను రికమెండ్ చేస్తాను ఈ ఫిలిం అని చెప్తాను. మూవీలో అది మాత్రం ఉంటుంది, అది మాత్రం పక్కా చెప్తాను. సో మీకు తెలిసే ఉంటుంది మన మాస్కర్ దాస్ గారి మూవీస్ ఎలా ఉంటాయి అనేది. మాస్ అయితే పక్కా ఇన్వాల్వ్ అవుతుంది, అది మాత్రం పక్కా చెప్తాను. అండ్ ఇంకా ఫిలింలో చెప్పుకోవాలంటే మన విశ్వాక్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే జస్ట్ వెళ్ళి చూడండి థియేటర్లో, ఫిలింని ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం షూర్ చెప్తా. ఈ ఫిలింలో మన మీనాక్షి చౌదరి గురించి ఒక పాయింట్లో మాట్లాడాలి. సో తన క్యారెక్టర్ కానియచ్చు, తన యాక్టింగ్ కానియచ్చు నేను కనెక్ట్ అయినా. సో నాకు ఇది వరకు కంపేర్ చేస్తే ఫిలిమ్స్లలో క్యారెక్టర్ కంపేర్ చేస్తే ఈ ఫిలింలో మచ్ బెటర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం బాగా అనిపించింది. సో అది ఎలా ఎవరు కనెక్ట్ అవుతారో మనకు తెలీదు, నాకు పర్సనల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫిలింలో ఫాదర్ అండ్ ఎమోషన్ లో చెప్తున్నారు కదా, అది కొంచెము మీకు కనెక్ట్ కావచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు, అది డిపెండ్స్ అపాన్. అది మాత్రం కూడా చెప్పచ్చు మూవీలో సెకండరీ గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఇంకెక్కువ సాగదీయద్దు, మెకానిక్ రాకీ మూవీ రివ్యూ ఇలానే ఉంటుంది. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. మూవీ మీకు అనిపించింది చూసిన వాళ్ళకి అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. బాయ్.